యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. కసింకోట మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో నాగార్జున సిమెంట్ వారి సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ను భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సోమవారం ప్రారంభించారు. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ చైర్పర్సన్ రేణు చెల్లు, వైస్ చైర్మన్ కె రవి, ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు. ఫ్యాక్టరీలోని అన్ని విభాగాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఒక పరిశ్రమ వస్తే దాని ద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే ఉద్దేశం ఉంటే 11,400 కోట్లు ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు ఇస్తామని ప్రశ్నించారు. చిన్న అంశాలను భూతద్దాల్లో పెట్టి చూడడం సరికాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు ఆహ్వానించడానికి సమ్మిట్ జరిగిందని అన్నారు. నక్కపల్లిలో డిసెంబర్లో మెటల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని, ప్రధాని మోడీ రానున్నారని అన్నారు. నాగార్జున సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. దీనివలన నాణ్యమైన సిమెంట్ ఉత్పత్తి కావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ చైర్పర్సన్ రేణు చెల్లు, వైస్ చైర్మన్ కె రవి పాల్గొన్నారు. స్టీల్ ఇండస్ట్రీ ఉందో నక్కపల్లిలో బహుశా డిసెంబర్లో భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. అన్నీ క్లియర్ అయ్యాయి. ఈ వచ్చిన విలేజెస్ గ్రామ సభలు కూడా పెట్టి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. చాలా త్వరితగతిన నక్కపల్లిలో ప్లాంట్ పెట్టాలని సంవత్సరంలోపు అన్ని అనుమతులు మంజూరు చేశాం. రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ. ఏదో చిన్న ఇష్యూ వచ్చి చాలా తరగతి తీసుకుంటుంటే ఎన్ఎండిసికి సంబంధించి దాన్ని కూడా క్లియర్ చేసాం. ఒక సంవత్సరంలోపు అన్ని అనుమతులు ఇచ్చాం. వేరొక 500 ఎకరాలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి దానికి తగినటువంటి సొమ్ము ఆల్రెడీ ఆర్ఎస్ఎల్ మెటల్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. పనులు డిసెంబర్లో ప్రారంభమవుతాయి. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమ. 17 మిలియన్ టన్ ప్రొడక్షన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్. 7.3 మిలియన్ టన్. ఫస్ట్ ఫేజ్లో ఇవాళ ఆర్ఎస్ఎల్ మెటల్ ప్రారంభించింది 7.3, అంటే విశాఖ ప్లాంట్తో సమానంగా ఫస్ట్ ఫేజ్ 2029 నాటికి ప్రొడక్షన్కి వస్తుంది 7.3 మిలియన్ టన్. ఆ తర్వాత 2034 నాటికి అనదర్ 10 మెట్రిక్ టన్, మిలియన్ మెట్రిక్ టన్, అది కూడా ప్రొడక్షన్కి వస్తుంది. చాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ. వారు ఏర్పాటు చేసినటువంటి స్టీల్ ఇండస్ట్రీ కూడా మీ ప్రాంతంలో వస్తుంది. విశాఖ స్టీల్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందండి, ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మా ఆలోచన అదే కదా, కేంద్ర ప్రభుత్వంలో నడపాలనే మా తపన, ఆలోచన అన్ని. మా కనుక దాన్ని ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే 11,400 కోట్లు ఇవ్వం మేము. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఒక పాలసీని డివేట్ అయ్యి, పాలసీ ప్రకారం చాలా స్ట్రాంగ్ డెసిషన్ కేంద్రంలో ఇటువంటి నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని మనం భరించలేము. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసింది అంటే, ఏ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం నడపడం ద్వారా అందులో వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తాయి. అల్టిమేట్గా డబ్బు ప్రజలందరూ, ప్రభుత్వాన్ని కాదు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పన్నులు కట్టి కేంద్రానికైనా రాష్ట్రానికైనా ఆదాయం వస్తుంటే అది నష్టాల రూపంలో బయటకు వెళ్ళిపోతుంటే ప్రజల డబ్బులు కాబట్టి వాటిని సేవ్ చేయాలన్నటువంటి ఆలోచన కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం నష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా మాత్రమే కేవలం 11,400 కోట్ల ప్యాకేజీని ఇవ్వడం, పేరుకుపోయినటువంటి ఏదైతే సప్లయర్స్కి ఉన్నటువంటి అనేక పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్ని క్లియర్ చేయడం, బ్యాంక్స్కు పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్స్ని క్లియర్ చేయడం, ఈ విధంగా దాన్ని ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దవి చేసి భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనే విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. రైట్, ధన్యవాదాలు.